రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళు వరంగల్ ఇతర ప్రాంతాలలో అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తా ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎన్టీవీ బృందం స్పాట్ కు చేరుకుంది. కెమెరాను గమనించిన వ్యాపారులు, కూలీలు ఇసుక కింద పోసి పరుగులు పెట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు దళితులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి విషయం చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పేరుకు కొన్ని ట్రాక్టర్లు సీజ్ చేశారు. 1-2 రోజుల తర్వాత మళ్లీ మామూలే. అధికారులు, అనధికారులు, నేతలు అక్రమార్కులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అడపాదడపా ట్రాక్టర్లు పట్టుకోవడం, అందాల్సినవి అందాక వదిలేయటం మామూలైపోయిందని అంటున్నారు. పచ్చదనం, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని సంబంధిత అధికారులను అడిగితే ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నామంటూ రొటీన్ సమాధానం చెప్పుకొచ్చారు. వీళ్ళు సబ్మిట్ చేసేటువంటి ఎక్స్ప్లెనేషన్ కన్సిడర్ చేయకుండా వాళ్ళని ఎవిక్ట్ చేయొద్దు ఆ భూములలో వచ్చి అని అన్నది. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారు, కానీ కన్సిడర్ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు నేను వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ పరిశీలించి పీఓటీ యాక్ట్ కింద చర్యలు తీసుకొని అది ఖచ్చితంగా గవర్నమెంట్ పరం చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను. నీతి, నిజాయితీ గల సిబ్బందికి నెలల వ్యవధిలోనే ట్రాన్స్ఫర్లు అయ్యాయంటే ఇసుక మాఫియాకు, అక్కడి అక్రమార్కులకు ఏ రేంజ్ లో పలుకుబడుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాగులు, వంకలు, ప్రభుత్వ భూముల్లోని ఇసుకను తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్న వారికి బ్రేకులు వేయాలి. స్పెషల్ స్టోరీ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.